మిగతా మిత్రులు కృష్ణరాజు గారు, ప్రభాకర్ గారు అందరూ వచ్చారు. జనసాధన ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర పోషించిన నేరాల గవర్నర్ వారు కూడా వచ్చిండ్రు. ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం? ఇంతవరకు ఒక మంచి ఇంట్రొడక్షన్ నాకు కూడా చెప్పడానికి ఇప్పటిదాకా లింక్ దొరకలే, కానీ అద్భుతంగా రియాజ్ ఒక మాట చెప్పి ప్రపంచాన్ని కుదిపేసిన 10 రోజుల లెక్కనే నిజంగానే తెలంగాణలో ఆ 9 రోజులు కుదిపేస్తుంటే ఆ కుదిపేసిన కుదుపులో కేసీఆర్ పాత్ర ఎంత, జీవితమే కుదేలు వేసుకున్నటువంటి అనేక మంది ఉద్యమకారుల పాత్ర ఎంత, గొంతు చించుకొని తమ అధిష్టానం ముందు అధిష్టానం కనసాగని దాటిపోలేరు అనేటువంటి ఒక భ్రమలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే కాదని కాంగ్రెస్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చెప్పినటువంటి పోరాటం ఎంత, ఇంతకుముందు వివిధ పార్టీలు ఏవైతే అన్ని పార్టీలు ఉన్నటువంటి వారికి ఎంపీలు ఇచ్చినటువంటి సహకారం ఎంత, అసెంబ్లీలో జరిగినటువంటి పద్ధతి ఏమిటి, అసెంబ్లీలో మొత్తం అప్పటికి తీరెట్లాంటిది, విద్యాలయాలు ఏం జరిగింది, ఉపాధ్యాయ సంఘాలు ఏమైంది, న్యాయవాదులు ఏం చేసారు, డాక్టర్లు ఏం చేసారు, ఇది ప్రపంచానికి తెలవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం ఉద్యోగం చేసి నిజానికి ఇవాళ కేసీఆర్ని ఏం చేయగలుగుతాం, ఏం చేద్దాం, దానికి రూట్ మ్యాప్ ఏదైతే బయట వేరే విషయం మాట్లాడతారు, ఎవరు ఆకుంటాం వాళ్ళకున్నది. కానీ చరిత్రగా చెప్పుకోవడానికి, ఎందుకంటే ఇవాళ రికార్డు చేయబడిన ప్రతిదీ కూడా మీడియా మిత్రులు కూడా చెప్తారు. మీరు ఏం రాస్తారు అనే దానికంటే ఈ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏనాడు కూడా ఇవాళ ఈ చరిత్ర యూట్యూబ్ పెడితే భవిష్యత్ తరాలకు చరిత్ర అర్థం కావాలి. అర్థం కాకపోతే ఏమైపోతుందంటే ఒక్క మాటలో రియాజ్ నిజంగా నాకు చాలా విషయాలు తెలియదు. ఒక 50-60 ఏళ్ళ లోపల ఎప్పుడెప్పుడు ఎవరెవరు దీక్ష చేసిండ్రు, ముల్కీ రూల్ కంటే ముందే దీక్షకు కూర్చున్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఇంత సోయినటువంటి తెలంగాణలో దీక్షా దివస్ పేరు మీద ఒక పెద్ద తంతు నడుస్తా ఉంటే దానికి ఒక సమాంతరంగా చూపడం బాధ్యత మన మీదనే ఉందని అనుకుంటున్నాం. ఎందుకు అనుకున్నాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. ఇవాళ తాను రాజకీయమే చేస్తున్నాడు, ఉద్యోగ రాజకీయాలతోనే పోదలుచుకున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఈ కార్యక్రమాలు ఎన్నుకున్నాం.